పసుపుది ఏదైతే రేటు ఉందో నాకు ఇందాకనే నిన్నటి రేటు 13,991కి ఇందూరు మార్కెట్ యార్డ్లో అమ్మినట్టు, సాంగ్లీలో 15,000కి మన రైతులు అక్కడ పోయి అమ్మినట్టు సమాచారం వస్తుంది. రైతు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే పసుపు రేటు పెరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ బికాజ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ ఏదైతే గత 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నామో, ప్రత్యేకంగా కోవిడ్ కాగానే మొదలుపెట్టినామో, స్పైసెస్ బోర్డు ద్వారా కానీ కామర్స్ మినిస్ట్రీ ద్వారా కానీ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద నిజామాబాదు జిల్లాని పసుపు ప్రోడక్ట్గా చేసుకోవటం, టర్మరిక్ ఎక్స్పోర్ట్ క్లస్టర్స్గా ఈ జిల్లాని అందులో నమోదు చేయించుకోవటం, మోడీ గారి అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా సిస్టమ్ స్టార్ట్ అయితే అది చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది. అది ఒక సిస్టంలో పనిచేస్తూ ఉంటుంది. చాప కింద నీరులాగా దాని పని ఎవ్వరు కనబడకుండా చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇవాళ ఈ రేట్లు పెరుగుతున్నాయంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. రానున్న కాలంలో కూడా ఏదైతే నూతనంగా టర్మరిక్ బోర్డు ఫామ్ అయిందో ఆ బోర్డుకి 400% ఎక్స్పోర్ట్స్ పెంచే టార్గెట్ కూడా ఉంది. కాబట్టి రైతు సోదరులకు చెప్తా ఉన్నాను, ఇంకా ఫైన్ ట్యూనింగ్ అవుతుంది, భూసార పరీక్షలు అవుతాయి, ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు వస్తాయి, ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఇవాళ రేట్ వచ్చింది, సంతోషంగా ఉన్నారు. బోర్డు వచ్చింది, బోర్డు కార్యాలయాలు కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి, పనులు కూడా వేగవంతం అవుతాయి. స్పైసెస్ బోర్డు నుంచి టర్మరిక్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ కూడా అవుతుంది. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. బోర్డు వచ్చేసింది, ఇవాళ రేట్లు మొదలైనవి మంచిగా రావటం, ఈ ప్రక్రియ కానీ కొనసాగుతూనే ఉంటుంది. పట్టించుకోవాలా, పట్టించుకునే వాళ్ళు కావాలా. స్పైసెస్ బోర్డు కూడా పనిచేసింది, గత 3-4 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నది. స్పైసెస్ బోర్డు పనిచేస్తుంది కాబట్టి దానిది కూడా రిజల్ట్ ఇది. ప్రధానమంత్రులు మస్తు మందిని చూసినాం ఇంతకుముందు, ఇప్పుడు నరేంద్ర మోడీని చూస్తున్నాము. మరి వాళ్ళు ఇట్లా పనిచేయలేదు కదా. ఆ బోర్డుతోటి ఉన్న ఆఫీసర్లతోటి పని చేయించుకోవాలి. సో నిరంతర ప్రక్రియ అది. అందుకనే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు ఆయన రాకంటే ముందు నేను మాట్లాడుకుంటూ పసుపు బోర్డు రావటం ఇది ఏదో సాధించేసినట్టు కాదు, ఇది ఇప్పుడు కథ మొదలవుతుంది. నేను ఎంపీగా మళ్ళీ చెప్తున్నా, పసుపు రేటు తగ్గుముఖం ఉండదు. ఇక ఏ సంవత్సరం కూడా ఉండదు. ఇలా 15,000 టచ్ కావచ్చు మన మార్కెట్ యార్డ్లో. రానున్న కాలంలో నెక్స్ట్ ఇయర్ ఈ 1-2 ఇయర్స్లోనే 20,000 రూపాయలు దాటుతుంది పసుపు రేటు. ఆ బాధ్యత మాదే. నరేంద్ర మోడీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చెప్తా నేను. 370 అని ఒకళ్ళు అంటారు, రామ్ మందిర్ అని ఒకళ్ళు అంటారు, ట్రిపుల్ తలాక్ అంటారు, సిఏఏ అంటారు, లేదా 40 లక్షల పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫాస్ట్ హై స్పీడ్లో అంటారు. కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మోదీ గారిది, ఒక రాజకీయ నాయకుడిని ఏ రకంగా ప్రజలు చూస్తుండేనో ఇంతకుముందు, ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు, ఆ పర్సెప్షన్ మార్చడంలో మోడీ గారిది పెద్ద అచీవ్మెంట్. అందరు సేవకులే, ఇలా నాయకులు లేరు. మా ఇంట్లో కూడా నాయకులు ఉండే, నేను కూడా సీనియర్ నాయకులను చూసిన రాజకీయాలలో. సైరన్లు, ఎటువైనా 20 కార్లు, ఇటువంటివి హంగు ఆర్భాటాలు మస్తుంటుండే.